ఒక రోజుని చేసేటటువంటి మహానుభావుడు, వెలుగుల ముద్దైనటువంటి సూర్యనారాయణమూర్తిని నువ్వు ఉపాసన చెయ్యమ్మా, దాని చేత రామచంద్రమూర్తికి తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అని సీతమ్మకి ఉపదేశం చేసింది. కష్టంలో ఉన్నటువంటి సాటి స్త్రీని ఆదుకోవడానికి తన భర్త అంత ధర్మాత్ముడైన రావణాసురుణ్ణి విడిచిపెట్టి రామచంద్రమూర్తి యొక్క సన్నిధికి వెళ్ళిపోయిన వాడైనా ఆయనని అనుగమించి వెళ్లకుండా సాటి స్త్రీ యొక్క కష్టాన్ని తీర్చడానికి కంకణం కట్టుకుని ఉండిపోయినటువంటి శరమ యొక్క విశేషం గురించి మీతో మనవి చేసి ఉన్నాను. ఈ సృష్టిలో పరమేశ్వరుడు స్త్రీ యందు కల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం, ఆమెని పరబ్రహ్మస్వరూపంగా తయారు చేశాడు. అందుకే వేదం మొదటి నమస్కారం ఎవరికి చేయించింది అంటే తల్లికే చేయించింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని. ఆ మాతృత్వం అనేటటువంటిది కేవలము స్త్రీయందు మాత్రమే ప్రకాశిస్తుంది. ఆ మాతృత్వం అనేటటువంటిది కేవలం ఏదో ఒక బిడ్డకి జన్మనివ్వడం కాదు. అసలు ఆ మాతృత్వం ఒక అద్భుతమైనటువంటి విశేషం. అది మనుష్యుల యందు ప్రకాశించడంలో, మనుష్యుల యందు ఆ మాతృత్వం స్పష్టంగా గోచరించడంలో వాళ్ళు మాట్లాడడం వల్ల ఉద్దీపనం చెందుతుంది. కానీ నిజానికి సమస్త ప్రాణులలో ఆ తల్లితనం అన్నది లేకపోతే అసలు ఈ సృష్టి లేదు, ఈ సృష్టి నిలబడదు, పెరగదు. మీరు చూడండి, ఒక కోడి పెట్ట, దానికి ఏం తెలుసు? పరమ అల్పమైనటువంటి ప్రాణి, చాలా తేలికగా చనిపోతుంది. అంత తేలికగా చనిపోయేటటువంటి కోడిపెట్ట రామకృష్ణ పరమహంస చెప్పినట్టు అది మాతృత్వాన్ని పొందేటప్పుడు పొందినటువంటి అనుభవం, ఆ అవ్యక్తమైనటువంటి ఆనందం లోకంలో ఎవ్వరూ చెప్పలేరు. అసలు మాతృత్వం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆ తల్లికి అంత ఆనందంతో భరించేది అయి ఉంటుంది. అది ఒక్క స్త్రీ యందు మాత్రమే ప్రకాశిస్తుంది. ఒక గుడ్డు పెడితే కోడి, దాని లోపల పిండం ఉంటుంది. మనం కానీ దాన్ని గట్టిగా చెనకడం కానీ నొక్కడం కానీ చేస్తే పెంకు పగిలిపోయి లోపల ఉన్నటువంటి పిండం స్రవించి కిందకి జారిపోతుంది. అదే ఒక కోడి కదిలి వచ్చి లోపల తన పిల్ల పొదగబడుతోందన్న విషయం దానికి ఎలా అవగతమవుతుందో తెలియదు. కానీ చక్కగా రెండు కాళ్ళు దూరంగా పెట్టి ఆ గుడ్డు యొక్క పెంకు పగిలిపోకుండా దాని కడుపుని ఆ గుడ్డు మీద ఆంచి దాని శరీరంలో ఉన్నటువంటి వేడిని పెంకు ద్వారా పిండానికి అందించి పొదగబడుతున్నటువంటి పిండంలోంచి తన పిల్ల ఉద్భవిస్తోంది అనేటటువంటి ఆనందాన్ని పొందినటువంటి ఆ కోడి ఎంత సంతోషాన్ని పొందుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, కోడిగుడ్డుని పొదుగుతున్నటువంటి కోడిపెట్ట యొక్క బొమ్మ గీయగలరేమో కానీ ఆ కోడి గుడ్డు లోపల ఉన్నటువంటి తన పిండమే పొదగబడి పిల్లగా తయారవుతున్నప్పుడు కోడి పొందుతున్నటువంటి ఆనందాన్ని ఆ కళ్ళల్లోకి ఆవిష్కరించగలిగినటువంటి చిత్రకారుడు మాత్రం ప్రపంచంలో పుట్టడు. ఏమీ తెలియనటువంటి కోడికి ఆ గుడ్డుని పొదగడంలో అంత ఆనందం ఉంటుంది. పరమ అల్ప ప్రాణి, చాలా తొందరగా చెనకబడుతుంది, ఇట్టే చనిపోతుంది. అటువంటి కోడి దానికి పిల్లలు పుడితే రెక్కల కింద పెట్టుకుని కాపాడుకుంటుంది. వెళ్ళి పురుగులు ఏరుకుని తింటూ ఉంటుంది. మధ్య మధ్యలో తల ఎత్తి ఆకాశం వంక గ్రద్ద వస్తుందేమో అని చూస్తుంది. నిజంగా గ్రద్ద వస్తే కోడి నిలబడగలదా? నిలబడలేదు. కానీ గద్ద ఆకాశంలో తిరుగుతూ కిందకి దిగుతోందనేటప్పటికీ దానికి ఎంత ఆవేదనో. రెక్కలెత్తి ఎంతో బాధతో పిల్లల్ని పిలిచేసి రెక్కల కింద పెట్టేసుకుని రెక్కలు కప్పేస్తుంది. అంటే దాని ఉద్దేశం, ఒకవేళ గద్ద తన వాడి ముక్కుతో కొట్టినా, గోళ్లతో చెనకినా తనకి దెబ్బ తగలాలి, తాను చనిపోవాలి. తను చనిపోయిన తరువాత తన పిల్లలకి ఆపద రావాలి తప్ప తాను శరీరంతో ఉండగా మాత్రం తన పిల్లలు ఒక్కదానికి కూడా హాని కలగకూడదు. రెక్కలు ఆచ్ఛాదించి తల పైకెత్తి నిలబడిపోతుందంతే. ఒకవేళ నిజంగా గ్రద్ద కొట్టేసింది అనుకోండి, కోడి చనిపోవడానికి సిద్ధపడిపోతుంది తప్ప పిల్లల్ని ఎరగా వేసి మాత్రం కోడి తప్పుకోదు. ఒక కుక్క అటుగా వచ్చిందనుకోండి, రెక్కలెత్తి పిల్లల్ని కాపాడుకుంటుంది. అందుకే లోకంలో ఇప్పటికీ కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చినటువంటి తల్లి గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే,
కోడి రెక్కల కింద పెట్టి పిల్లల్ని పెంచినట్టుగా ఆవిడ బిడ్డల్ని పెంచుకుంది అని ఉదాహరణ చెప్తూ ఉంటారు. అసలు ఆ మాతృత్వం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఎవ్వరికీ పనికిరానటువంటి అశుద్ధాన్ని, పరమ అమలినమైనటువంటి పదార్థాల్ని తినేటటువంటి పంది కూడా దానికి పిల్లలు పుడితే అన్ని పిల్లలకి వరసలో ఉన్నటువంటి శిరములనన్నిటినీ ఇచ్చి తాను తృప్తి పొందుతుంది. ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది, పుట్టల మీద మొలిచినటువంటి పచ్చిగడ్డి తింటుంది. ఏదో పోతన గారు భాగవతంలో చెప్పినట్టుగా ఎవ్వరికీ అక్కర్లేనటువంటి నీళ్లు ఎక్కడ ఉంటాయో అటువంటి నీళ్లు తాగుతుంది, ప్రశాంతంగా కూర్చొని నెమరవేస్తుంది. ఆవు పాలు బిడ్డలు లేనటువంటి వాళ్ళు తాగడం కాదు, బిడ్డలు ఉన్నప్పటికీ కూడా తగినన్ని పాలు ఇవ్వలేనటువంటి తల్లులు కూడా తమ బిడ్డలకి ఆవు పాలు పడతారు. అన్ని ఆశ్రమాలలో ఉన్న వాళ్ళు, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ వరకు ఆవు పాలు సేవిస్తారు. లౌకికంగా ఆవు పాలు ఎంత ఉపయోగపడతాయో పారలౌకిక సుఖములను పొందడానికి భగవంతుడి అభిషేకంలో కానీ యజ్ఞంలో కానీ ఆవు పాలకి అంత ప్రాధాన్యత ఉంది. అంత గొప్ప పాలు ఇవ్వడానికి ఆవు తను తిన్న ఆహారాన్నైనా వెనక్కి తెస్తుందేమో కానీ ఒకసారి దూడ వచ్చి పొదుగులో మూతి పెట్టి 4 మాటలు గుద్దితే విడిచిపెట్టిన పాలని వెనక్కి తీయడం మాత్రం చేతకానిదై ఉంటుంది. ఆ దూడ వచ్చి ఒక్కసారి శిరమలను పట్టుకుని చప్పరించి పొదుగులో ముట్టి పెట్టి గుద్దితే కష్టపడి తాను తయారు చేసుకున్నటువంటి పాలని విడిచిపెట్టేస్తుంది. లోకంలో ఆ మాతృత్వం అనేటటువంటిది సమస్త ప్రాణుల యందు ప్రకాశిస్తుంది.